వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక ఎప్పుడెప్పుడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అని ఎదురు చూస్తున్న వారందరికీ మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు గుడ్ న్యూస్ చెప్పిందని భావించవచ్చు. ఎందుకంటే ఇక చాలామంది ఆశావాహులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మరి గత కొంతకాలంగా మరి వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అందరికంటే ముందుగా మరి మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెంది మరి ఆ సానుభూతి ఏదైతే ఉంది కావచ్చు, ఆ లీడర్ కావచ్చు, ఆ క్యాడర్ కావచ్చు, గత 11 సంవత్సరాలుగా కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించారు కనుక ఆ సానుభూతి గెయిన్ చేసే ఆలోచనతో మాజీ సీఎం కేసీఆర్ మరి ఏదైతే ఆ మాగంటి గోపీనాథ్ సునీతమ్మకి టికెట్ కేటాయించడం కావచ్చు, అందరికంటే ముందుగా మరి బీఆర్ఎస్ పార్టీనే అభ్యర్థిని అనౌన్స్ చేయడం కావచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా జూబ్లీహిల్స్లో గత 4 నెలలు కూడా మరి క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సో ఇదే క్రమంలో 10 రోజుల క్రితమే సునీతమ్మకు సంబంధించిన అభ్యర్థిత్వాన్ని కూడా కేసీఆర్ ఫైనల్ చేశారు కనుక సో సునీతమ్మ గారు పూర్తిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక అదే క్రమంలో మరి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఇప్పటి వరకు జూబ్లీహిల్స్కు సంబంధించి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించలేదు. సో దీంట్లో మరి ముఖ్యంగా 2 జాతీయ పార్టీలు కనుక ఖచ్చితంగా షెడ్యూల్ వచ్చిన తర్వాతనే అభ్యర్థిని ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలో గత 2023 ఎన్నికలకు చూసుకున్నట్లయితే మరి బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం కావచ్చు, తర్వాత కాంగ్రెస్ 2వ స్థానంలో ఉండడం కావచ్చు, బీజేపీ 3వ స్థానంలో ఉండడం కావచ్చు. సో ఈ ఉప ఎన్నిక అయితే మరి ఈ 3 పార్టీలకు కూడా మరి చాలా క్లిష్టమైన ఎన్నిక. సో దీంట్లో బీజేపీ చెప్తోంది సో బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత కావచ్చు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కావచ్చు. సో మొత్తానికి బీజేపీకే ఇది అనుకూలిస్తుందని రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పదే చెప్తున్నారు. ఇదే క్రమంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్లో గెలిచి తీరుతామని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో మరి ఇక బీజేపీ ఏదైనా ఉప ఎన్నిక వచ్చిందంటే చాలా సీరియస్గా క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీలు మరి క్షేత్రస్థాయిలో సీరియస్గా ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ నియమించే అవకాశం ఉంటుంది. సో దీంట్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభాగాలకు సంబంధించి అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఇప్పటికి పనిచేస్తున్నారు. సో అయితే బీజేపీలో మరి మొదటి నుంచి ఎన్నికల విషయంలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ కూడా ఆ ఎన్నికల ప్రచారం అయితే మరి అంతర్గతంగా కొనసాగుతూనే ఉంటుంది. సో దీంట్లో బీజేపీ వర్క్ నడుస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు. సో మొత్తానికి జూబ్లీహిల్స్లో మరి ప్రచారం అయితే స్లో పాయిజన్ లాగా కొనసాగుతోంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ మాత్రం 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించిన సంగతి మనకు తెలిసిందే. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి పొన్నం ప్రభాకర్ కావచ్చు, తర్వాత వివేక్ వెంకటస్వామి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు ఈ 3 మంత్రులను ఇన్ఛార్జిగా నియమించి మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సరి 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కైవసం చేసుకోవాలనే ఆలోచనతో మరి దూసుకుపోతుంది. ఒకవైపు ప్రభుత్వ అనుకూల ఓటు కావచ్చు, తర్వాత మరొక వైపు బీఆర్ఎస్కు వ్యతిరేక ఓటు కావచ్చు. సో బీజేపీ ఖచ్చితంగా 3వ స్థానంలో ఉంటుంది కనుక సో బీజేపీ పెద్దగా ఓటు షేర్ చేయదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి 4 లక్షల మంది సుమారు ఓటర్లు ఉన్న నేపథ్యంలో సో 1,30,000 మంది పైగా ముస్లిం ఓట్లు ఉంటాయి కనుక సో ఇప్పుడు అధికార పార్టీకి ఈ ముస్లింలు మాత్రం ఓటేస్తారని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ఇదే క్రమంలో మరి బీజేపీ పార్టీకి ఖచ్చితంగా ముస్లిమ్స్ ఓటేయరనే ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఏదైతే జూబ్లీహిల్స్ ఉందో సో కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉందని చెప్పి ఆ పార్టీ భావిస్తోంది. సో దీంట్లో బీజేపీ కూడా మరి ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉంది. సో గెలుపు కాన్ఫిడెన్స్ వాళ్ళలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. అదే క్రమంలో 22 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది కనుక సో ఆ 2 పార్టీల వ్యతిరేకత తమకు కలిసి వస్తుంది. సో దీంట్లో ముస్లింల ఓట్ల విషయంలో కూడా మాకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందని బీజేపీ పార్టీ కూడా భావిస్తోంది. సో బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఇది సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ కనుక సో మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతి తర్వాత వచ్చిన ఉప ఎన్నిక కనుక ఆయన సతీమణికి టికెట్ ఇవ్వడం ద్వారా ఆ జూబ్లీహిల్స్కి సంబంధించిన ఓటర్లు ఆ కుటుంబంపై సానుభూతి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కొంత
మరి జూబ్లీహిల్స్ ఓటర్లలో వ్యతిరేకత ఉంది కనుక సో కాంగ్రెస్ వ్యతిరేకత కావచ్చు, తర్వాత తమకు సానుభూతి కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచిస్తోంది. సో మొత్తానికి 3 పార్టీలు కూడా గెలుపు ధీమాతో ఉన్నాయి. ఈ అంశంలో మరి ఏ పార్టీ విజయం సాధిస్తుందనే అంశంలో మాత్రం ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మరి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, అలాగే మరి ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కనుక ఓటర్లు ఎవరిని డిసైడ్ చేస్తారు. సో దీంట్లో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవైపు మహమ్మద్ అజారుద్దీన్ పేరు మరొకసారి తెరపైకి వస్తుంది. సో అయితే దీంట్లో మరి ఆ కుటుంబానికే టికెట్ ఇస్తే మాగంటి గోపీనాథ్కు సంబంధించి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు కనుక ఆయన సానుభూతి కూడా మరి బీఆర్ఎస్ కలిసి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఆలోచన ఉంది. సో మొత్తానికైతే బీజేపీ 3వ ప్లేస్లో ఉండే అవకాశం ఉంటుంది. సో లంకల దీపక్ రెడ్డి కానీ, జూటూరు కీర్తిరెడ్డి కానీ, వీరపనేని పద్మకు ఈ ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చే ఆలోచనతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా లంకల దీపక్ రెడ్డి పేరు మరి తెరపైకి వస్తుంది. సో ఒకవైపు మరి మాగంటి సునీతమ్మ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్నారు. సో ఆమె పేరు కూడా డిసైడ్ చేశారు. ఇక లంకల దీపక్ రెడ్డా లేకుంటే జూటూరు కీర్తిరెడ్డా ఈ ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అదే క్రమంలో మరి కాంగ్రెస్ చూసుకుంటే 7-8 పేర్లు కనిపిస్తున్నాయి. సో దీంట్లో మరి గతంలో ఎంఐఎం పార్టీ నుంచి చేసి 2 సార్లు ఓడిపోయిన సానుభూతి నవీన్ కుమార్ యాదవ్కు ఉంటుంది కనుక సో 3వసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో మరి రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన కూడా గత కొంతకాలంగా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అదే క్రమంలో రహమత్ నగర్ కార్పొరేటర్గా ఇప్పుడు ప్రస్తుతం మరి ఉన్న కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సిఎన్ రెడ్డి మరి ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. సో దాని తర్వాత బొంతు రామ్మోహన్ కావచ్చు, గడ్డం రంజిత్ రెడ్డి కావచ్చు, తర్వాత మరి మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా టికెట్ ఆశిస్తున్నారు. సో కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. సో దీంట్లో మరి గత 2 రోజులుగా కూడా అంజన్ కుమార్ యాదవ్ కూడా పొన్నం ప్రభాకర్పై విమర్శలు చేస్తున్నారు. పొన్నం ఏమన్నా హైకమాండా, సో ఆయన ఎవరు ఆ జూబ్లీహిల్స్కు సంబంధించిన టికెట్ ఇవ్వడానికి, నేనే జూబ్లీహిల్స్లో టికెట్ నాదే, హైదరాబాద్ నాదే అని ఆయన చెప్పుకుంటున్న నేపథ్యంలో సో మొత్తానికి నేతల మధ్య జూబ్లీహిల్స్ టికెట్ రేసులో మాత్రం కొంత వర్గపోరు కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ముస్లింల ఓటు బ్యాంకును పూర్తిగా కాంగ్రెస్ వైపు మళ్లించాలంటే ఖచ్చితంగా ముస్లిం అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ ఉంటేనే బాగుంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే మరి ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో అజారుద్దీన్ పేరైతే ఇప్పటికే పంపించిన సంగతి మనకు తెలిసిందే. అయినప్పటికీ కూడా కాంగ్రెస్కి ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఎందుకంటే ప్రభుత్వ పనితీరుకు మరి 22 నెలల పాలన కావచ్చు, అదే క్రమంలో మరి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుచుకోవడం కావచ్చు, ఇప్పుడు కూడా ఈ సీటు మాదేననే మరి ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పోటీ ఉంటుంది కనుక సో ఈ 2 పార్టీల మధ్య విజయావకాశాలు ఉంటాయి కనుక సో కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ మాత్రమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది.